హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్సి క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త క్రేజీ గేమ్తో వచ్చాను. దాని పేరే కలెక్ట్ ద క్లబ్. దీంట్లో ఎవరెవరు అయితే ఆడబోతున్నారో మీకైతే చూపిస్తాను రండి. ఫస్ట్లో అయితే బిన్ను ఉన్నాడు, నెక్స్ట్ అమ్ములు, జాహ్నవి, కార్తికేయ, చరణ్ తేజ్, చరణ్, భార్గవ్, హర్ష, కార్తిక్, ఇంకా పండు వీళ్ళైతే ఆడబోతున్నారు. దీంట్లో అయితే ఇతనైతే కొత్తగా జాయిన్ అయితే అయ్యిండు. సో ఇంతమంది అయితే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ గేమ్ ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు నేనైతే చూపిస్తాను. దీని రూల్స్ ఏంటి, దీన్ని ఎలా ఆడతారు అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇట్లా మనకు డైస్ అయితే ప్రిపేర్ చేసినాము. ఈ డైస్ పైన 1, 2, 3 అట్లా 6 నెంబర్స్ అయితే ఉంటాయి. ఈ డైస్లో ఇద్దరు అయితే ఒక్కసారి ఆడతారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఫస్ట్ ఎవరైతే వేస్తారో, ఇప్పుడు సపోజ్ నాకు 2 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్నోళ్ళు 1, 2 కప్స్ అయితే ఇలా పెడతారు. సో ఇప్పుడు 2 కప్స్. ఇప్పుడు సపోజ్ ఇంకొకళ్ళు ఉన్నోళ్ళు అయితే వేస్తారు. 3 కప్స్ అయితే వచ్చింది. 1, 2, 3 కప్స్. అట్లా ఎవరైతే లాస్ట్ వరకు అయితే ఫినిష్ చేస్తారో వాళ్ళైతే విన్నర్స్. ఒకళ్ళు ఒక్క కప్ పడితే ఒక కప్, 6 నెంబర్స్ పడితే 6 నెంబర్స్. అట్లా వీళ్ళందరూ అయితే ఆడబోతున్నారు. ఫస్ట్ రౌండ్లో 2 మెంబర్స్, సెకండ్ రౌండ్లో 2 మెంబర్స్, అట్లా 2 మెంబర్స్ అన్నాక దానిలో సెలెక్ట్ చేసి లాస్ట్కి ఒక్కరినైతే విన్నర్ అయితే చేస్తాము. వాళ్ళకైతే ఈ చాకో రోల్ అయితే ఇవ్వబోతున్నాము. సో ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు 2 వచ్చింది కదా. ఓకే, హర్ష అయితే 2 వేసిండు. నెక్స్ట్ వచ్చారంటే ఫస్ట్ మీరు ముట్టుకుంటే ఒకటి కౌంట్ ఉంటుంది. 3 అయితే వచ్చింది చరణ్ తేజ్కి. 1, 2 అంతే కాదు, మీరు పట్టుకుంది కూడా ఒక డైస్ కౌంట్ ఉంటుంది. మీరు ఫస్ట్ పట్టుకుంటారు కదా, అది కూడా కౌంట్ ఉంటుంది. మీకు అట్లా వచ్చిండు ఇటు పట్టుకో. హర్షకి అయితే మళ్ళీ 2 అయితే వచ్చింది. 1, 2 ఇప్పుడు చరణ్ తేజ్. ఇప్పుడు మళ్ళీ 3 అయితే వచ్చింది చరణ్ తేజ్కి. 1, 2, 3 ఇప్పుడు హర్ష మంచిగా స్క్రోల్ చేసి హర్ష మీకు అదే వస్తుంది. ఇప్పుడు అదే వచ్చింది చరణ్ తేజ్. ఓకే, 5 అయితే వచ్చింది హర్షకి. 5 1, 2, 3, 4, 5. ఓకే, హర్ష అయితే చాలా ముందైతే ఉన్నాడు. చరణ్ తేజ్ చూద్దాం. మళ్ళీ 3 అయితే వచ్చింది చరణ్ తేజ్కి. 1, 2, 3. ఇప్పుడైతే సేమ్లో అయితే ఉన్నారు హర్ష నీకు. ఓకే, మళ్ళీ 5 అయితే వచ్చింది హర్షకి. 1, 2, 3, 4, 5. ఒక్కటైతే మిలిగింది హర్షకి అయితే. 2 పడితే రాదు, ఒక్కటి పడితేనే ఒకటి వేయడానికి వస్తుంది. 2 ఓకే హర్ష. 4 రాదు, ఒక్కటి పడితేనే వస్తుంది. ఇక చరణ్ తేజ్ వాడు 5 వేసిండు. 5 లేవు కాబట్టి రాదు. ఇక అట్లా 5 రాదు. ఓకే, ఇక చరణ్ తేజ్ 6 వేసిండు. 6 అయితే రాదు. ఇక అట్లా 5 అయితే వస్తుంది మళ్ళీ హర్షకి. అదే ముందు వచ్చుంటే నేను అయిపోతుండే. అట్లా వేయద్దు, అది చీటింగ్. నువ్వు కావాలని అట్లా చూసేసినావు. కరెక్ట్. ఓకే, 5 పడ్డది, అది ఉండదు. టూ అవుతుంది, కానీ హర్షకు కావాల్సిన ఓన్లీ 1 కాదు అన్న. ఒకటి కూడా కౌంట్ ఉంటుంది కదా. కాదు, చరణ్ తేజ్ అయితే మళ్ళీ 3 అయితే వేసిండు. సో 1, 2, 3. ఓకే, హర్ష హర్షకైతే 1 వచ్చేసింది. ఇప్పుడైతే హర్ష అయితే సెలెక్ట్ అయిపోయిండు ఫస్ట్ రౌండ్లో. ఇప్పుడు హర్ష అయితే విన్నర్ కాదు, కానీ సెలెక్ట్ అయితే అయ్యిండు. ఎవరైతే లాస్ట్ దాకా ఆడతారో వాళ్ళతో విన్ అవుతాడో లేదో చూద్దాం. హర్ష నువ్వైతే ఓడిపోయినవురా. ఓకే, సో మన సెకండ్ రౌండ్లో ఆడేతోళ్ళు పండు ఇంకా చరణ్. వీళ్ళిద్దరు అయితే అన్నదమ్ములు. వీరిద్దరిలో ఫస్ట్ ఎవరైతే డైస్ వేస్తారో ఆడతారో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే పండుకి వచ్చింది డైస్. ఫస్ట్ పండు అయితే ఆడతాడు. ఓకే, స్టార్ట్ చేద్దాం. గాలికి
3 అయితే వచ్చింది ఫస్ట్ పండుకి. నువ్వు ఫస్ట్ కౌంట్ అన్ని 1 2 అంతే. ఓకే నెక్స్ట్ చరణ్కి అయితే ఫస్ట్ వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే 2. ఓకే పండు 5 అయితే వచ్చింది సెకండ్ దాంట్లో అయితే పండుకి 4 5 అంతే. ఇగో 5. ఓకే ఇగో 3 అయితే వచ్చింది పండుకి. కాదమ్మా పండు ఇంకోటి కప్పు తీయాలి ఒకసారి ఆపు. చరణ్కి అయితే 6 వచ్చింది. 6 ఉన్నాయా? 1 2 3 4 ఇంకొకటి ఒక్కటైతే ఉంది చరణ్కి. ఒక్కటి ఆడితే చరణ్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే 2 పండు అయితే 2 పెట్టాలి. 1 2. ఓకే ఇగో చరణ్ అయితే 3 వచ్చింది కానీ ఛాన్స్ అయితే లేదు పెట్టడానికి. 3 పండుకై ఇప్పుడు పండు అయితే వచ్చేసి విన్నర్ 1 2 3. ఈ రౌండ్లో అయితే పండు సెలెక్ట్ అయితే అయ్యిండు. సో ఇప్పుడు హర్ష ఇంకా పండు అయితే సెలెక్టెడ్ లిస్ట్లో అయితే ఉన్నారు. మీరు పక్కనకి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ జాహ్నవి ఇంకా అమ్ములు. మీరు కోర్స్ వస్తారు వెళ్ళిపోతాను అనుకుంటాడు. మరి వీళ్ళిద్దరు అయితే ఆడబోతున్నారు. ఫస్ట్ డైస్ పడుతున్నారు. ఇవి పెడదాం. జాహ్నవి ఇంకా అమ్ములు అయితే ఆడబోతున్నారు. పంటలేదు. ఓకే ఫస్ట్ అయితే జాహ్నవి అయితే డైస్ ఆడబోతుంది. మధ్యలో వేయండి. ఓకే ఫస్ట్ అయితే 2 వచ్చింది. ఫస్ట్ పట్టుకుంది 1 2 అంతే. ఇప్పుడు నువ్వు 2 అమ్ములకు కూడా 2 వచ్చింది. 1 2. ఓకే 1 అయితే వచ్చింది జాహ్నవికి. 1. ఇప్పుడు అమ్ములు అయితే ఆడబోతుంది డైస్. 2 అయితే వచ్చింది అమ్ములకి. జాహ్నవి కన్నా ముందు అమ్ములు అయితే ఉన్నది. 4 అయితే వచ్చింది జాహ్నవికి. 1 2 3 4. ఇవి అమ్ములు. ఇప్పుడు అమ్ములకి అయితే 2 వచ్చింది. 1 2. ఇప్పుడు అయితే జాహ్నవి ఆడబోతుంది. జాహ్నవికి అయితే 5 వచ్చింది. 1 2 3 4 5. ఇప్పుడు అమ్ములు అయితే డైస్ వేయాలి. అమ్ములకి అయితే 5 వచ్చింది. 1 2 3 4 5. ఓకే ఇప్పుడు జాహ్నవి వేస్తుంది డైస్. 1 అయితే వచ్చింది జాహ్నవికి. ఇంకా 2 అయినా లేదంటే 1 1 అయినా పడాలి. ఓకే అమ్ములకి అయితే 2 వచ్చింది. 1 2. జాహ్నవికి అయితే 5 వచ్చింది కానీ వేసే ఛాన్స్ అయితే లేదు. అమ్ములకి అయితే 6 వచ్చింది కానీ పెట్టడానికి అయితే లేదు. జాహ్నవికి కూడా 5 అయితే వచ్చింది కానీ వేసే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇద్దరికి 2 అయినా 1 1 అయినా పడాలి. అమ్ములకి అయితే 1 పడింది. ఇంకొక 1 పడాలి. జాహ్నవికి అయితే 4 పడింది. అమ్ములకి అయితే 3 పడింది. 2 అయినా 1 అయినా వేయాలి. జాహ్నవికి అయితే 3 పడింది. అమ్ములకి ఎంత పడుతుంది చూద్దాం. అమ్ములకి అయితే 1 పడింది. అమ్ములు అయితే ఈ రౌండ్లో సెలెక్ట్ అయితే అయ్యింది. హర్ష పండు అయితే అమ్ములు అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే అయ్యారు. కేవలం ఒక సెలెక్టెడ్ లిస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్స్ వచ్చేసి కార్తికేయ ఇంకా ఈ పేరేనా రక్షిత్. వీళ్ళిద్దరు అయితే ఆడబోతున్నారు. ఇప్పుడు ఏం కాదు కదా. ఏం కాదు వద్దు పట్టుకుంటాం. అన్నాడు అన్ని ఇస్తే తీసుకో. ఈ
రౌండ్లో అయితే కార్తికేయ ఇంకా రక్షిత్ అయితే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరిలో డైస్ ఫస్ట్ ఓవర్ ఆడాలో చూద్దాం. ఫస్ట్ అయితే కార్తికేయ వేస్తుండు డైస్ అయితే. ఈ రౌండ్లో కార్తికేయ. ఇప్పుడు గాలి కూకి పోతున్నాయి కప్స్ అయితే. ఓకే, ముందు జరిగి మధ్యలో ఏంట్రా అంటే ఇక్కడ కొంచెం ఇంకా ఫస్ట్ అయితే కార్తికేయకి 1 అయితే వచ్చింది. అంతే, 1 ముట్టద్దు. 1 ఫస్ట్లోనే రక్షిత్కి అయితే 6 అయితే వచ్చింది. 1 2 3 4 5 6 అయితే పెట్టేసాను రక్షిత్. ఇప్పుడు కార్తికేయ 4th అయితే వచ్చింది కార్తికేయకి. 2 3 4 ఓకే, ఇప్పుడైతే 3 వచ్చింది. 1 2 3 రక్షిత్ అయితే చాలా ముందైతున్నాడు. కార్తిక్ అయితే 1 అయితే వచ్చింది. ఇప్పుడు రక్షిత్కి ఇచ్చేసి డైస్. రక్షిత్కి అయితే 3 వచ్చింది. సో 1 2 ఇంకోటి 3 అయితే పెట్టేసిండు. ఓన్లీ 2 to విన్. కార్తిక్ అయితే 4 వేసిండు. 1 2 3 4. ఇప్పుడైతే రక్షిత్కి ఇచ్చేసి డైస్. ఒక్కసారి ఆపు, ఒక్కసారి. ఇప్పుడు రక్షిత్ అయిపోతుందో 2 అయితే వచ్చింది రక్షిత్కి. 1 2 ఈ రౌండ్లో కార్తికేయ ఇంకా రక్షిత్ అయితే విన్ అయ్యిండు. ఫస్ట్ రౌండ్ అండ్ ఫస్ట్ గేమ్లో వచ్చినా కానీ ఫస్ట్ అయితే సెలెక్ట్ అయ్యిండు. పక్కన కానీ వచ్చి సో మన నెక్స్ట్ రౌండ్లో భార్గవ్ ఇంకా బిన్ను అయితే ఆడబోతున్నారు. ఫస్ట్ ఓవర్ డైస్ అయితే వేయాలో చూద్దాం. పెట్టిర్రా ముగ్గురు. ఓకే, ఫస్ట్ అయితే బిన్ను వేస్తారు డైస్. ఇగో 1 2 3 4 5. అంత ముందుకు వేయకండి, వెనకాల రండి. చెప్ప కొంచెం వెనకాల రండి, ఇక్కడ వేయండి. తర్వాత మీరు కప్స్ వేసేటప్పుడు ముందుకు. భార్గవ్కి కూడా 5 అయితే వచ్చింది. 1 2 3 4 5. ఇద్దరు సేమ్లో అయితే ఉన్నారు, ఈక్వల్. 4 బిన్ను 4 పెట్టేసి. 1 2 3 4. బిన్ను అయితే ఫస్ట్లో అయితే ఉన్నాడు. ఇప్పుడు భార్గవ్ అయిపోతున్నాడు. భార్గవ్కి కూడా 4 అయితే వచ్చింది. 1 2 3 4. ఓకే, ఇప్పుడు బిన్ను ఆడు. బిన్నుకి అయితే 2 వచ్చింది. 1 2. ఓకే, ఇంకా 3 యాడ్ అనుకోండి, బిన్ను అయితే విన్ అయిపోతాడు. భార్గవ్ 5 అయితే వచ్చింది భార్గవ్కి. 1 2 3 4 5. ఇప్పుడు భార్గవ్ ఒక్కటి కప్ వేసి అనుకొని విన్ అయిపోతాడు. కానీ ఎక్కువ వస్తే మాత్రం ముంగాడు. 3 అయితే వచ్చింది. కానీ భార్గవ్ కన్నా ముందు అయితే బిన్ను విన్ అయిపోయాడు. సో బిన్ను అయితే వీళ్ళిద్దరిలో సెలెక్టెడ్ లిస్ట్ అయితే వచ్చేసిండు. సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఇంకోరు ఎవరు ఉన్నారు? కార్తిక్. ఇంకా ఇప్పుడు మన నెక్స్ట్లో అయితే అమ్ములు మేఘన ఇంకా కార్తిక్ అయితే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఓవర్ డైస్ వేయాలో చూపిస్తా. నువ్వు ఇంకా దగ్గర రాలే కదా, ఇట్లా వేస్తాము. నాలాగా ఎవరైతే వస్తారో ఫస్ట్ వాళ్ళకైతే ఫస్ట్ డైస్ వేయడానికి వస్తుంది. ఇప్పుడు డైస్ వేసినాక ఏ నెంబర్ అయితే వస్తుందో ఫస్ట్ పట్టుకుంటే 1 2 3 అట్లా ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని నెంబర్స్ క్లోజ్ చేసుకుంటే ఫస్ట్ దాకా అయితే వెళ్ళాలి. ఓకేనా? అయితే ఫస్ట్ అయితే కార్తిక్కి డైస్ వేసే ఛాన్స్ అయితే వచ్చింది. వెనకాల జరగండి, మధ్యలో వేయండి. 5 అయితే వచ్చింది కార్తిక్కి ఫస్ట్. 1 2 3 4 5. ఇప్పుడు మేఘనకైతే 4 వచ్చింది. 1 2 3 4 అంతే. ఇప్పుడు కార్తిక్ మధ్యలో వేయండి. కార్తిక్ అయితే 3 వచ్చింది. 1 2 3 4. ఇప్పుడు మేఘన అయితే ఫస్ట్లో అవుతుంది. కార్తిక్ డైస్ అన్న, డైస్ కొంచెం ముందే ఉంది. 3. కార్తిక్ అయితే 3 వచ్చింది. డైస్ కొంచెం 1 2
3. మేఘన అయితే వేస్తుంది డైస్. 5 అయితే వచ్చింది మేఘన. 1 2 3 పక్కన రావచ్చు 4 5. అయితే ఇంకా 2 కప్స్ ఆడితే విన్ అయిపోతారు. అయితే 1 అయితే వచ్చింది కార్తిక్కి. 1 వేసేసి 1. ఓకే మేఘన 2 వేస్తే సరిపోతుంది అంటే 1 1. 3 అయితే వచ్చింది కానీ ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు కార్తిక్కి ఎంత వచ్చింది? 2 వచ్చింది. 1 2. కార్తిక్ ఒక్కటి వేస్తే అతనైతే సెలెక్టెడ్ అయిపోతారు. మేఘనకి అయితే 6 వచ్చింది. కార్తిక్ అయితే 3 వచ్చింది. ఇప్పుడు మేఘన వేయబోతుంది. మేఘనకైతే 3 వచ్చింది. 2 1 ఏదైనా ఒకటి రావాలి, అప్పుడే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. 6 అయితే వచ్చింది మేఘనకి. కార్తిక్ వచ్చింది. ఇప్పుడు మేఘనకి 5 అయితే వచ్చింది. 4 అయితే వచ్చింది. 2 అయినా 1 అయినా వేయండి. 5 అయితే వచ్చింది మేఘనకి. కార్తిక్ 5 అయితే వచ్చింది కార్తిక్కి. మేఘన కూడా 5 అయితే వచ్చింది. ఎవరో అక్కడ 1 అయినట్టు 2 అయినాయంట. సైడ్కి కార్తిక్ 1 వేయాలి. కార్తిక్ అయితే 2 వచ్చింది. ఇప్పుడు మేఘనకైతే 4 వచ్చింది. కార్తిక్ అయితే 1 వచ్చేసాడు. ఒక్కగా పెట్టేసి కార్తిక్ అయితే సెలెక్టెడ్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న హర్ష ఇంకా అమ్ములు అయితే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరిలో కూడా ఒకరిని అయితే సెలెక్ట్ చేయాలి. ఓకే హర్ష అయితే ఫస్ట్ డైస్ అయితే వేయడానికి హర్షకి ఛాన్స్ వచ్చింది. ఇక్కడైతే వేయండి డైస్ మధ్యలో ఇంకా జరిగేయండి. ఫస్ట్లో అయితే 2 వేసిండు హర్ష. 1 2 అంతే. ఇప్పుడు అమ్ములు హర్ష నువ్వు డైస్ తీసి మళ్ళీ అమ్ములు నువ్వు వేసినాక డైస్ తీసి హర్ష తీసి 5 అయితే వేసింది అమ్ములు. 1 2 3 4 5. సో ఇప్పుడు హర్షకి ఇచ్చేసి డైస్ ఇప్పుడు హర్ష అయితే వేయబోతున్నాడు. ఇప్పుడైతే 1 వచ్చింది. హర్ష 1 పెట్టేసి 1. మీకు అమ్ములు 3 అయితే వేసింది అమ్ములు. 3 పెట్టేసి 1 2 3. హర్ష నీ ముందు వేసుకో డైస్ మధ్యలో వేసుకో మధ్యలో అయితే 1 అయితే వేసిండు హర్ష. 1 యాక్టివ్ వాడండి. 3 అయితే వేసింది అమ్ములు. 1 2 3 ఇంకా 4 వేస్తే అమ్ములు అయితే విన్ అయిపోతుంది. హర్ష తొందరగా వాడు. సో మన హర్షకి అయితే 2 వచ్చింది. 1 2 అమ్ములు ఇంకా 4 వేస్తే విన్. 2 పెట్టేసి 2 1 2. హర్ష నువ్వు వాడు. 3 అయితే వేసిండు హర్ష. 1 2 3. మీరు నంబర్స్ చూసుకొని వేస్తారు. నార్మల్గా వేసేయండి. చూసుకొని వేస్తారు నాట్ కౌంట్. 5 అయితే లేదు. హర్ష 4 1 2 3 4. ఇంకా 2 2 అయితే ఉన్నాయి. అమ్ములు అయితే 5 వేసింది. హర్ష కూడా 4 అయితే వేసిండు కానీ ఛాన్స్ లేదు. 2 అయినా 1 అయినా వేయాలి ఎవరైనా. 2 అయితే వేసి అమ్ములు అయితే సెలెక్ట్ అయిపోయింది. హర్ష అయితే ఓడిపోయిండు రౌండ్లో సెలెక్ట్ అయితే. అమ్ములు అయితే సెలెక్టర్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ప్లేయర్స్ ఇద్దరు రక్షిత్ ఇంకా పండు. వీళ్ళిద్దరు అయితే ఆడబోతున్నారు. ఇప్పుడు ఫాస్ట్గా మేఘన 2 కప్స్ ఉన్నాయి చూడిల్లా. మన ఇద్దరు సెలెక్టెడ్ ప్లేయర్స్లో అయితే మళ్ళీ ఇంకొన్ని అయితే సెలెక్ట్ చేయాలి కాబట్టి వీళ్ళిద్దరు అయితే ఆడుతున్నారు. రక్షిత్ ఇంకా పండు. పండలేదు కార్తిక్
ఎవరికి సేమ్ రాలేదు. ఓకే ఫస్ట్ అయితే పండు ఆడబోతున్నారు డైస్. అట్ లాస్ట్ అయితే వేయకు. 2 అయితే పడింది పండు. 1 2. ఓకే అది అంత దూరం వేయకండి. వెనకాల జరగండి కొంచెం. 5 అయితే పడింది రక్షిత్కి. స్టార్టింగ్ పెద్ద పెద్ద నంబర్లు అయితే పడుతున్నాయి అప్పటి స్టార్టింగ్ నుంచి. పండుగ అయితే 3 నెంబర్ పడింది. 1 2 3 సేమ్లో అయితే ఉన్నారు పండు. ఇంకా 5 అయితే పడింది మళ్ళా లక్షిత్కి. 1 2 3 4 5 ఇంకోటి. ఓకే ఇంకా 5 వేస్తే సరిపోతాయి. నువ్వు ఈ పండు మళ్ళీ 3 అయితే పడింది. 1 2 3 ఇంకా 7 వేసేది ఉంది. రక్షిత్కి అయితే 2 వేసేసిండు. ఇంకా 3 వేస్తే విన్నర్ అయితే సెలెక్ట్ అయితే అయిపోతాడు. పండు నువ్వు ఇంకా 7 వేయాలి. 3 అయితే వేసిండు పండుకు. ఫస్ట్ నుంచి 3 3 3 అని పడుతున్నాయి. 3కి రక్షిత్ 4 వేసిండు కానీ ఛాన్స్ లేదు వేయడానికి. పండు అయితే 6 వేసిండు కానీ ఛాన్స్ లేదు. ఓకే ఇప్పుడు రక్షిత్ వేయబోతున్నాడు. 3 అయితే వేసిండు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో రక్షిత్ అయితే విన్ అయిండు. ఫస్ట్ నుంచి ఆడుతుండే ఒక్క దాంట్లో కూడా అయితే ఓడిపోలేడు రక్షిత్ అయితే. నెక్స్ట్ సెలెక్టెడ్ ప్లేయర్స్ ఎవరు? ఇప్పుడు విన్ను అయితే విన్ను ఇంకా కార్తిక్ అయితే ఆడబోతున్నారు. పంటలు వేయండి. ఓకే ఫస్ట్ డైసింగ్ ఏమో బిన్నుకి అయితే వచ్చింది. సో ఈ గేమ్లో ఫస్ట్ బిన్ను అయితే వేస్తారు. వెనకాల జరిగి మధ్యలో వేయండి. చుట్టూ ఓన్లీ 1 ఒకటే చినిగిపోయింది. ఏం కాదు. స్టార్ట్. 3 అయితే పడింది ఫస్ట్ బిన్ను. 1 2 3 అంతే అంతే అంతే. ఇప్పుడు నెక్స్ట్ కార్తిక్ చూసేస్తున్నారా డైస్. 1 2 3 4 5. ఇప్పుడైతే కార్తికే ముందుకున్నాడు. 1 అయితే వచ్చింది బిన్నుకి. 1. ఓకే కార్తిక్ 5 అయితే వచ్చింది కార్తిక్కి మళ్ళీ. 1 2 3 4 5. ఓకే కార్తిక్ అయితే ఫ్రంట్లో ఉన్నాడు. ఇంకా 5 వేస్తే విన్ అయిపోతాడు బిన్ను. చూడు 4 అయితే వేసిండు బిన్ను. 1 2 3 4. కార్తిక్ నువ్వు ఇంకా 5 వేస్తే విన్నర్ అయిపోతావు. చూడకుండా స్క్రోల్ చేసే హర్షలాగా ఇట్లా డైస్ చూసుకుంటూ ఇస్తున్నావు. 5 అయితే పడింది. సో ఓన్లీ 3 డైసింగ్లో అయితే కార్తిక్ విన్ అయిపోయాడు. బిన్ను అయితే ఓడిపోయిండు. సో దీంట్లో అయితే కార్తిక్ సెలెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఎంతమంది? 3 కదా. 3 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడైతే అమ్ములు రక్షిత్ అయితే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళైతే కార్తిక్ తో ఆడబోతున్నారు. సో ఐ థింక్ సో అయితే అనుకుంటున్నాను. సరే పండలేద్దాం. సో రక్షిత్ అయితే ఫస్ట్ డైసింగ్ అయితే చూస్ చేసేసుకుండు. ఫస్ట్లో అయితే 6 వేసేసిండు. 1 2 3 4 5 6. ఇప్పుడు అమ్ములు 4 అయితే వేసింది ఫస్ట్ డైసింగ్లో. 1 2 3 4. ఓకే రక్షిత్ అయితే మళ్ళీ వేసేసిండు. ఇలా 3 అయితే పడింది. 1 2 3. ఓకే అమ్ములు 3 అయితే పడింది. 1 2 3. ఇంకోటి రక్షిత్ అయితే మళ్ళీ 6 అయితే వేసిండు. 1 2 3 4 5 and 6. ఓకే ఓన్లీ ఇతను కూడా ఓన్లీ 3 డైసింగ్లో అయితే విన్ అయితే అయిపోయింది ఇతను కూడా. ఇప్పుడు నెక్స్ట్ రక్షిత్ ఇంకా కార్తిక్ అయితే ఆడబోతున్నారు. రక్షిత ఓకే నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా రక్షిత్ విన్ అవుతాడు అనుకుంటున్నాను. ఓకే నా పంటలు వేద్దాం. ఎవరు గెలుస్తా అనుకుంటున్నాడు? ఎవరు గెలుస్తారు? మీరు ఇద్దరు. నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావు. నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావు. అందరు ఎవరిది వాళ్ళు గెలుస్తాం అయితే అనుకుంటారు. ఓకే కార్తిక్ అయితే ఫస్ట్ డైసింగ్ వచ్చేసింది. అందరు పెట్టేసింది. చూసేస్తున్నావు కార్తిక్. 5 అయితే వేసిండు. నువ్వు చూసి ఇట్లా తిప్పుతున్నావు. 1 2 3 4 5. చూడ 2 అయితే వచ్చింది ఫస్ట్ రక్షిత్కి. 1 2. ఓకే నెక్స్ట్ కార్తిక్
సో కార్తీక్ అయితే 4 వచ్చింది. 1 2 3 4 అంతే. మళ్ళీ ఎందుకు ఎత్తున్నాము అంతే ఒక తీయరా 4 ఒక చూసి పెట్టు. ఓకే రక్షిత్ అయితే 2 వచ్చింది. 1 2 ఓకే. టీ మ్యాచ్లో 2 అయితే వచ్చింది కార్తీక్కి. 1 2 ఓకే. ఇప్పుడు రక్షిత్ చూద్దాం. రక్షిత్కి అయితే 3 వచ్చింది. రక్షిత్ అయితే వెనకాలండు. 1 2 3 కార్తికేయ అయితే 3 వేసిండు. ఇంకా 2 ఉంటాయి. 1 2 3 2 వేసి కార్తికేయ విన్ అయిపోతాడు. చూడు రక్షిత్ చూసేయి. 5 అయితే వేసిండు. 1 2 3 4 5 వీళ్ళిద్దరికి 2 2 అయితే ఉన్నాయి. కార్తిక్ అయితే ఫస్ట్ 5 వేసిండు. ఇప్పుడు రక్షిత్ అయితే 4 వేసిండు. కార్తిక్ ఇచ్చేసి గైస్. ఇప్పుడు కార్తిక్ అయితే 3 వేసిండు. 2 రావచ్చింది. 2 అయినా 1 అయినా వేస్తే కొంచెం ముందుకెళ్ళి వెళ్తారు. అయితే రక్షిత్ అయితే 2 వేసేసిండు. వీళ్ళిద్దరిలో కూడా రక్షిత్ అయితే విన్ అయిపోయిండు. మ్యాచ్లోకి ఫస్ట్ వచ్చా కానీ ప్రతి ఒక్క రౌండ్లో రక్షిత్ అయితే విన్ అయ్యిండు. ఓకే ప్రైజ్ అయితే రక్షిత్కి ఇచ్చేద్దాం. ఫస్ట్ నీకు ఏమనిపించింది గేమ్ ఆడేటప్పుడు? ఫస్ట్ అనుకున్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందేమో, అంటే హార్డ్గా ఉంటుందేమో అనుకున్నా. ఓకే అసలు ఈ గేమ్ ఏమైనా ఎప్పుడైనా చూసినావా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా? చూడలేదా? అయితే చూడలేదంట. ఈ గేమ్ ఫస్ట్ టైం ఆడినంట. మంచిగా ఉంది అన్నాడు. నెక్స్ట్ కార్తిక్ దా ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయినావు. అది ఎట్లా నీకు? గెలుద్దాం అనుకున్నామా ఓడిపోయినా. ఓకే గేమ్ నీకు ఎట్లా అనిపించింది? బాగుందా? బాగుంది. ఇక్కడ నేను చూసినా ఈ గేమ్ చూడలేదంట. నచ్చింది కదా నీకు? ఓకే నెక్స్ట్ ఒక్కొక్క రన్ రా. నీకు ఎట్లా అనిపించింది గేమ్? ఓడిపోతా అనుకున్నా గెలిచిన. ఓకే ఓడిపోతాను గెలిచినావా? గెలవలే కదా దారా. ఓకే చెప్పరా నీకేమనిపించింది ఈ గేమ్ గురించి? గెలుద్దాం అనుకున్నా గెలుద్దాం అనుకున్నాంట కానీ గెలవలేడంట. నెక్స్ట్ బిన్నురా. సరే హర్షద సరే నీకేమనిపించింది ఈ గేమ్? విన్ అవుతాం అనుకున్నావా? ముందు విన్ అవుతాను అనుకున్నా కానీ ఓకే కార్తికేయరా నీకేమనిపించిందిరా గేమ్? ఫస్ట్ నుంచి వచ్చి ఒక్క మ్యాచ్లో కూడా విన్ అవ్వాలి. ఒక మ్యాచ్లో కూడా విన్ అవ్వాలి. కీప్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో కూడా విన్ అవ్వాలి. విను అట్లా చూసినా నీకేమనిపించింది? ఓడిపోతాను అనుకున్నా కానీ ఓడిపోయినా. ఓకే దీక్షిత మేఘనరా అది నీకేమనిపించింది గేమ్? డైస్ పడతాయో పడవని టెన్షన్ వేసింది. లాస్ట్ వరకు వచ్చాను కానీ ఓడిపోయినా. ఓకే అమ్ములురా నీకేమనిపించింది? థర్డ్ వరకు వచ్చినావు మళ్ళీ ఓడిపోయినావు. గెలిచినా అనుకున్నా కానీ ఓడిపోయినా. ఓకే జానవీరా నీకేమనిపించింది? ఆడేటప్పుడు టూ ఉన్నా కానీ పడిపోతుంది అనుకున్నా, పడలేదు. ఓకే చెర్రీ రా నీకేమనిపించిందిరా? ఫస్ట్లో విన్ అవుతా అనుకున్నా కానీ ఓడిపోయినా. ఓకే నీకేమనిపించిందిరా? తెలుసు కదా మనం ఎప్పుడు అన్లక్కీ హ్యాండ్స్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం ట్రై చేస్తాడంట పండు అయితే. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ subscribe to my channel PSG Creative Vlogs. Share.